ప్రారంభమైన 6వ విడత పోలింగ్ 6 రాష్ట్రాల్లో 2 యూటీల్లో 58 సీట్లకు ఎన్నికలు ఓటేస్తున్న ప్రముఖులు. అవతరణ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహణ. కొత్త పథకాల ప్రకటనపై ఉత్కంఠ. హైదరాబాద్ పై కుట్రలు, కామన్ క్యాపిటల్ చేసే ప్రయత్నాలు. బీజేపీ కాంగ్రెస్లపై హరీష్ రావు ఆరోపణలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసమే డ్రామా, అందుకే హైదరాబాద్ యూటీ అంటూ కామెంట్స్. హరీష్ వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్. పల్నాడు జిల్లాలో ఆంక్షలు, అల్లర్లకు పాల్పడ్డ వారి అరెస్టులు, నిందితుల కోసం గాలింపు. పిన్నెల్లి కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు, మాచర్ల వెళ్లకూడదని ఆదేశాలు, ఫలితాల రోజు మాత్రమే అనుమతి. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. జీవన్ రెడ్డిపై చీటింగ్ కేసు, భూ కబ్జా చేశారని చేవేళ్ల PS లో కంప్లైంట్. మారణాయుధాలతో బెదిరించినట్టు బాధితుల ఫిర్యాదు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ దాడులు, 100కు పైగా సంస్థల్లో మెరుపు తనిఖీలు, 50 చోట్ల లోపాలను గుర్తించిన టాస్క్ ఫోర్స్. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో అగ్ని ప్రమాదం, దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి, అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. ఏపీలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ సేవలు, CS హామీతో ఆందోళన విరమణ. 300 కోట్ల విడుదలకు ఓకే. చైనా ఏజెంట్ల వలలో 5,000 మంది భారతీయులు. కాంబోడియా నుంచి ఏపీకి 24 మంది. విశాఖ పోలీసుల చొరవతో విముక్తి. ఏపీలో నాన్ స్టాప్ గా కార్డన్ సెర్చ్, 276 ప్రాంతాల్లో తనిఖీలు, 24 కేసుల నమోదు. అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు. మేడిగడ్డ దగ్గర భారీ శబ్దం, ప్రకంపనలు, బ్యారేజ్ కింద గొయ్యి ఏర్పడ్డట్లు అనుమానాలు. గేట్లెత్తే పనులు తాత్కాలికంగా నిలిపివేత. అల్లూరు జిల్లాలో పొగమంచు, మైమర్పిస్తోన్న పాడేరు అందాలు, కట్టిపడేస్తోన్న ప్రకృతి రమణీయత. బ్రిటిషర్లను ఎదుర్కొన్నాం, బీజేపీకి భయపడం. అడవులు భూములు మోదీ స్నేహితులకు పంచారు. జార్ఖండ్ దేవఘర్ ర్యాలీలో ఖర్గే కామెంట్స్. జార్ఖండ్ కాంగ్రెస్ అవినీతికి ఏటీఎంగా మారింది. కూటమి గెలిస్తే బీహార్లో గూండాల రాజ్యమే. దుమ్కా సభలో అమిత్ షా విమర్శనాస్త్రాలు. బంగాళాఖాతంలో వాయుగుండం ఇవాళ తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం. ఆంధ్రప్రదేశ్పై ప్రభావం ఉండదన్న IMD. IPL ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ పై సూపర్ విక్టరీ. రేపు టైటిల్ పోరులో కోల్కతాతో ఢీ.